హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే వీకెండ్ అండ్ ఇది సంక్రాంతి ముందు వచ్చిన వీకెండ్ అనమాట. అండ్ ఈసారి సంక్రాంతి వీక్ డే వచ్చింది కదా, సో ఆ ముందు వీకెండ్ ఇది. సో నేను పొద్దున్న ఎందుకు రెడీ అవుతున్నానంటే ఈరోజు మా ఇంటి దగ్గరలో ఒక 30 minutes అవేలో ఒక స్మాల్ సైజ్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. సో నేను చార్లెట్ మూవ్ అయిన తర్వాత ఇలాంటి షోకి వెళ్ళడం ఫస్ట్ టైము. అంతకుముందు వర్జీనియాలో ఉన్నప్పుడు ఒక జమ్ షోకి వెళ్ళాను. యాక్చువల్లీ దాని తర్వాత ఒక ఇండియన్ కలెక్షన్ ఎగ్జిబిషన్ లాంటి దానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అండ్ మా ఫ్రెండ్స్ కూడా రీసెంట్గా ఒక క్యాటర్ సర్వీస్ స్టార్ట్ చేశారు, ఫుడ్ రిలేటెడ్. సో వాళ్ళు కూడా ఒక చిన్న స్టాల్ పెడుతున్నారు అనమాట. సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అండ్ నేను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను వెళ్దామని చెప్పేసి. సో బేసికలీ అక్కడ అందరు ఇండియన్స్ స్మాల్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఇండియన్ జ్యువెలరీ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, మొత్తం వాళ్ళ వర్క్ చూపించుకుంటారనమాట. సో మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు. సో అక్కడ ఫుడ్ అంతా ఉంటుంది. సో అండ్ ఒక 2-3 hours మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో ఒకసారి చూద్దాము అని వెళ్తున్నాను. సో యాక్చువల్లీ డ్రెస్ మొన్న నాకు పార్సిల్లో వచ్చిందనమాట. డ్రెస్ అంతా బాగుంది, టాప్ మంచిగానే ఫిట్ అయింది, బట్ ప్యాంట్ ఫిట్ అవ్వట్లేదు, అది సరిపోవట్లేదు. ఐ డోంట్ నో వై. టాప్ అయితే ఇంకా లూజ్ కూడా ఉంది మంచిగా. ఓకే, ఎనీవే లెట్స్ గో. హలో, ఎంటర్ప్రీనర్ అయిపోయావు కదా. హాయ్, హలో, how are you doing? Hi bro. इधर मैचिंग है यार. डॉलर తీసుకో. మీరు ఎంత అండి తీసుకోండి. చాలా కాస్ట్ అయ్యో తీసుకున్నారా? వచ్చారా? తీసుకున్నారా? క్యాన్సిల్ అయిపోయినాయి. ఓ నైస్. సంక్రాంతి ఇండియా నుంచి తెప్పించుకోకుండా ఇక్కడే మంచిగా కొనుక్కున్నారా? ట్రై చేయండి అని చెప్పండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాగే నెక్స్ట్ ఇయర్ వీకే ఫుడ్స్ బ్రాండ్ ఒక షాప్, ప్రతి స్టోర్లో వీకే ఫుడ్స్ బ్రాండ్ ఉండాలని, మేము ఒక స్టోర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఈ ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉందండి, కానీ చాలా వెండర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి క్లోతింగే ఒక 10-15 వెండర్స్ వరకు ఉన్నారు అండ్ జ్యువెలరీ కూడా ఉంది. సో నాకు ఏదైనా ఇండియన్ వేర్ కుర్తీస్ కానీ లేదంటే జ్యువెలరీ కావాలంటే మా చెల్లి పంపిస్తుంది ఇండియా నుంచి నాకు. తనే షాపింగ్ చేస్తుంది నాకు కూడా. సో నాకంతటికి నేను షాపింగ్ చేసి చాలా రోజులు అవుతుంది ఇండియాలో అయినా. సో ఒకవేళ మనం వెళ్ళినప్పుడు కూడా అంత టైం ఉండదు కదా మనకి ఏం కావాలి అని చెప్పేసి, అన్నీ దొరకవు ఎక్స్పెషలీ. సో ఫస్ట్ టైం ఇలా వెళ్ళి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రైజెస్ కూడా నేను కొంచెం కంపేర్ చేసుకోవడం కష్టమైందనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నారా లేకపోతే ఇండియాలో కూడా ఇప్పుడు అలానే ప్రైజెస్ పెరిగిపోయాయా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఎనీవే, మీరు ఇందాక చూసారు కదా, ఆ డ్రెస్సెస్ అన్నీ మినిమం $40 నుంచి $45 అలా, అంటే స్టార్టింగ్ విత్ 40 అన్నట్టుంది. $40 అంటే మనకి అరౌండ్ 3,000-3,500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట.
అండ్ ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అంట. నేను ప్రైజెస్ ఎంత ఉంటే తక్కువ ఉంటాయిలే అని చెప్పేసి నాకు ఒక పేరు బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ అది చూస్తే $250 ఉంది. నేనైతే షాక్ అయ్యాను, అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అది నాకు బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. బట్ 250 పెట్టి నేను ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. యాక్చువల్లీ కొన్ని జ్యువెలరీ అయితే నేను నా హౌస్ వార్మింగ్ తెప్పించుకున్నాను, అలా ఉందన్నమాట. Raffles now. Okay. Like each vendor is providing different gifts. Okay. So in this page they are uploading the videos. Like Okay. she is one of the vendors. Okay. She picked the 2 raffle tickets. Okay. So each person will pick and they'll post the Oh. videos. So if Okay. We have to watch the video and see, and Yeah. then we have to show them. No, you can contact them in their page. Okay. So to collect the gift. 4053. ఫస్ట్ నెంబర్ ఏంటి? వాట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్? It's live. లైవా? బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. లైక్ డ్రెస్సెస్ అయినా, లైక్ జ్యువెలరీ అయినా నాకు చాలా నచ్చింది. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మళ్ళీ డెఫినెట్గా చెక్అవుట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని. ఎందుకంటే మనం వెళ్ళి ట్రై చేసి వాళ్ళు ఆల్టరేషన్ కూడా చేస్తారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి తెప్పించుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు సైజెస్ సరిపోక మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, లేకపోతే అలానే ఉంచేయడం చాలా జరిగింది. సో కొంచెం డబ్బులు ఎక్కువైనా ఇక్కడ బాగున్నాయి కాబట్టి తీసుకోవచ్చేమో అనిపించింది నాకు. బట్ ప్రైజెస్ అయితే తెలీదు, ఐ థింక్ రీజనబులే అనుకుంటా మేబీ. బట్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. ఈసారి అయితే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ చాలా రష్ అయిందనమాట. నా ఫ్రెండ్స్కి కూడా కొంచెం హెల్ప్ కావాలనేసరికి ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉన్నాము, పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అవి తీసుకున్నాను. సో ఖచ్చితంగా వాళ్ళ స్టోర్కి వెళ్ళి చూద్దామని. హాయ్ ఫ్రెండ్స్, చాయ్ తాగుతున్నాం. బిర్యానీ చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. కష్టపడాం ఇలా సామాన్లని, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని అమ్మడానికి.
యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది వీడియో? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ అయితే వెళ్ళాలా వద్దా అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళకైతే అసలు నేను ఆల్మోస్ట్ అయిపోయే వరకు ఉన్నాను అనమాట. చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా కొత్త విషయాలు కూడా తెలిసాయి. చాలా స్టోర్స్, ఇన్ని స్టోర్స్ ఉన్నాయని కూడా తెలిసాయి అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.